ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో, ఎంత నీచానికి వెళ్ళిపోతూ ఉన్నాయో, ఎంత అసహ్యపూరితంగా సాగుతూ ఉన్నాయో, తాజాగా బయటపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తి టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జు కరుడుగట్టిన టీడీపీ నేతలు టీడీపీలో ఉండి జంట హత్యలు చేసి జైలును ఎంచి అవజ్జీవ కారాగార శిక్ష జైల్లో అనుభవిస్తే చంద్రబాబు గారు 14 సీఎం అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ క్షమాభిక్ష పెట్టి బయటకు తెచ్చినంత కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వీళ్ళు నకిలీ మద్యం కేసు బయటపడితే, ఇదంతా వీళ్ళు రాకెట్ బయటపడితే, ప్రభుత్వానికి జనాల మీద ఏమైనా బాధ్యత ఉంటే, వాళ్ళ వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యం మీద రవ్వంతైనా వీళ్ళకు బాధ్యత ఉంటే, దీని మీద సీరియస్‌గా విచారణ చేయకుండా రాజకీయంగా ఎంత నీచంగా దిగజారుతున్నారు చూడండి. దీనికి వైసీపీకి ముడిపెట్టుకుంటూ. ఇంక నీచానికి పరాకాష్ట ఏందంటే, ఈ కేసులో ఏ1గా ఉన్న వ్యక్తి జనార్దన్ రావు అనే ఆయన అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీలో ఉన్నాయని వీడియో రిలీజ్ చేశారట. ఏదో జోగి రమేష్ పేరు చెప్పుకుంటూ. ఇంకా జగన్ పేరే చెప్పేయచ్చు కదా, వాళ్ళ వీళ్ళవి ఎందుకు, ఏమంటారు నెత్తినొప్పు తంటాలు ఎందుకు, జగన్ పేరే చెప్పేయండి, ఏ తంటా ఉండదు కదా, అన్ని కేసులు ఆయన మీదే పెట్టి పడదొప్పచ్చు. జనార్దన్ రావు అయితే ఇక్కడ హైలైట్ ఏందనుకున్నారు, ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ కేసు బయటపడ్డప్పుడు విదేశాల్లో ఉన్నారు. నేరుగా గన్నవరానికి వచ్చారు. పోలీసులు అరెస్ట్ చేయాలి నన్ను రండి అని చెప్పి గన్నవరం వచ్చారు. దర్జాగా బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చారు. చూశారు అప్పుడు ఏం సొక్కా ప్యాంట్ వేసుకున్నాడో. పోలీసు కస్టడీలోకి వెళ్ళిపోయారు కదా ఆయన దగ్గర ఫోన్ కానీ లేదు ఏదో అని చెప్పి రకరకాల డ్రామాలు వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చారు కదా. పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా ఉన్నాడా? ఆయన ఒక వీడియో రికార్డ్ చేస్తే ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు విదేశాల నుంచి ఏ సొక్కాలో ఉన్నాడు, వీడియో రికార్డ్ చేసినప్పుడు అదే సొక్కాలోనే ఉన్నాడు. అంటే పోలీసు విచారణలో ఉండి ఫోన్లు ఇచ్చి ఆయన రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఆ రికార్డ్ చేసింది ఎవరు? సొక్కా బాగుందిలే, అందుకే అదే వేసుకున్నట్లున్నారు మార్చకుండా. ఎయిర్పోర్ట్లో అదే సొక్కా ఉంది, వీడియో రికార్డ్ చేసినప్పుడు అదే సొక్కా ఉంది, పోలీసుల అదుపులో ఉన్నప్పుడు అదే సొక్కా ఉంది. కాసేపు ఈ స్క్రిప్ట్లు ఇచ్చేటప్పుడు సొక్కాన్న మార్చి ఇవ్వండి. ఇంత కూరుకుపోయారు, బురదలో కూరుకుపోయారు, ఎంట్రికలుగా దొరకట్లే బయటికి లాగడానికి. ఎందుకంటే మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళే ఈ నకిలీ మద్యం తయారు చేసిన తర్వాత కూరుకుపోక ఏముంది. ఇప్పుడు దాన్ని ఆ బురద ఒడి మీదైనా చల్లేయాలి, ఎదుటోని మీద విషం కక్కేయాలని చెప్పి ఏదో ఒక వీడియో రికార్డ్ చేయించారు. పోలీస్ కస్టడీలో రికార్డింగ్ ఎట్లా చేస్తారు? ఆ వీడియో ఎట్లా చేశారు? ఆ రిమాండ్ రిపోర్ట్లో మరి జోగి రమేష్ పేరు కానీ లేకపోతే ఈ వీడియో సంగతి కానీ పోలీసులు ఎందుకు మెన్షన్ చేయలే? ఏంది ఇదంతా? ఇవో కొత్త స్క్రిప్ట్లా? ఇట్లా నా విచారణలు చేసేదే, ఇట్లా నా వ్యవస్థలు నడిపించేదే దేనికోసమయ్యా? ఈ ప్రభుత్వాలు దేనికోసం, విచారణలు దేనికోసం? ప్రజల ప్రాణాలన్నా లెక్కలేదు. రాజకీయానికంటే ఇంక అన్ని దిగదుడిపోయినా ఎంత నీచం అంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఎట్లుండకూడదో వీలే నిరూపిస్తున్నారే. ఇంత చెత్తనా? ఎవడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తే జెన్యున్గా విచారణ చేసి వాళ్ళు లోపల పడదొబ్బండి, చట్ట ప్రకారం శిక్షించాలి అంతే. ప్రతిదీ రాజకీయం అని చెప్పి ఎదుటి మీద దొబ్బేయాలని చెప్పి ఈ వీడియో ఎట్లా రికార్డ్ చేశారు? ఏదో ఒకటి బుడద జల్లి పడదొబ్బుతాం, వీడియో తర్వాత సంగతి వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయన కూరుకుపోతారు. తర్వాత ప్రభుత్వం మారితే ఎంత కూరుకుపోతారో వీళ్ళకి తెలుస్తుంది. ఇందులో కొందరు పోలీసులకు కూడా ఇష్ట రీతిని అబ్బే పరాకాష్ట, ఇంకా డిఫైన్ చేయలేనంత పరాకాష్ట. పోలీసులు అరెస్ట్ చేశారు కదా స్వామి, ఆయన ఎట్లా వీడియో రిలీజ్ చేశాడు? పోలీసులు అరెస్ట్ చేశారు కదా, కావాలి పోలీసులకు రిమాండ్లో ఉండి ఎట్లా రిలీజ్ చేశాడు? ఏది బుద్ధి పుడితే అది. వీళ్ళు ఒక విచారణ సంస్థలంట, వీళ్ళు విచారణలు చేస్తారట, జనాలు నమ్మాలంట, ఈ ప్రజల మీద వీళ్ళకి జవాబుదారీతనం ఉందంట. దండం రాయ వీళ్ళకి.